హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ను మార్చేస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. అంకెలు మార్చడం, నెంబర్ ప్లేట్పై అంకెలు కనిపించకుండా రంగు పూయడం, దానిపై మాస్కులు తగిలించడం వంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పంజాగుట్టలో పోలీసులు తనిఖీ చేస్తుండగా నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న వాహనదారుణ్ణి గమనించారు. వాహనం తనిఖీ చేయగా ప్లేట్ను డిక్కీలో దాచినట్టు గుర్తించారు. దానిపై ఇప్పటికే 22 చలాన్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మలక్పేటలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్లోని 9 అంకెను కాస్త 8గా మార్చి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడు. ఈయన చేసిన పనికి వేరే వ్యక్తి వాహనంపై 23 చలాన్లు పడ్డాయి. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుని అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పెద్ద ప్లాన్ ప్రకారం స్టిక్కర్ల సాయంతో 1ని 7గా, 0ని 8గా, 3ని 9గా అంకెలను మార్చేస్తున్నారు. సీసీటీవీ, ట్రాఫిక్ పోలీసుల కెమెరాలతో దొరకకుండా నెంబర్ ప్లేట్ కనిపించకుండా వెనక్కి, కిందికి వంచుతున్నారు. అక్కడ ఉద్దేశపూర్వకంగా మాస్కులు తగిలిస్తున్నారు. అంతేకాకుండా ఆ అంకెలు అస్పష్టంగా కనిపించేలా గ్రీజు, బురద పూస్తున్నారు. ఇది తీవ్రమైన నేరంగా పోలీసులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అక్రమంగా నెంబర్ ప్లేట్లు, రిజిస్ట్రేషన్ లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. నెంబర్ ప్లేట్లను మార్చడం కేవలం చలాన్ల నుంచి తప్పించుకోవడమే కాకుండా దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కు దారితీసే ప్రమాదం ఉంది. వాహన నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 318 క్లాస్ 4, 319 క్లాస్ 2 కింది మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తారు. అలాగే మోటార్ వాహనాల చట్టం ప్రకారం 1000 నుంచి 5000 వరకు జరిమానా విధిస్తారు. వాహనంపై తప్పుడు చలాన్లు వస్తున్నట్లు ఒకవేళ గమనిస్తే వెంటనే ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ 8712661690 వాట్సాప్ నెంబర్లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అసలు రూల్స్ పాటించరు కానీ ఇలా సరికొత్త ప్లాన్లతో ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారిలో కాలేజ్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చేసే తనిఖీల్లో బయటపడుతుంది. అంతేకాకుండా వాహన నెంబర్ ప్లేట్ కనిపించకూడదని కాలు అడ్డం పెడుతూ ఉండడంతో పాటు చేతులతో కవర్ చేస్తున్నారు. అదే అమ్మాయిలు, మహిళలు ఉంటే వారి చీర, చున్నీతో నెంబర్ ప్లేట్లు దాచేస్తుంటారు. అది కనిపించకుండా ఉండటానికి పేపర్ అంటించడం లేదా మట్టి రాస్తున్నారు. దీంతో ఎలా వెళ్లినా చలాన్ పడదని అనుకుంటారు. ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు బండి బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మరికొన్నిసార్లు 6 అంకెను 6లో సగం కనిపించేలా మిగతా దాన్ని పేపర్తో కవర్ చేస్తారు. ఇలా చేసినప్పుడు పోలీసులు ఫోటో తీసి సెర్చ్ చేస్తే ఆ వాహనం ఎవరిది అనే విషయం తెలియదు. అలాగే అందులో నెంబర్ కూడా తప్పుగా చూపిస్తుంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నిబంధనలు అతిక్రమించి ప్రయాణం చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Kathy Connects.